నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. డ్రైవర్ల బాటలో చూపునిచ్చిన కాకీలు. నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాదు, సామాజిక బాధ్యతలో కూడా మేము ముందుంటామని నిరూపించారు జిల్లా ఎస్పీ జానకి షర్మిల. చేస్తారు అవన్నీ కూడా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. ఐ కంగ్రాచులేట్ యు అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దిస్. తర్వాత ఇది ఏంటంటే మనం ఐసైట్ తగ్గినప్పుడు మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, మనకు అనిపిస్తుంది కదా అనుకుంటాం. కానీ మీరు ఐసైట్ పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు సైడ్ నుంచి వచ్చే మూమెంట్ చాలా బాగా గుర్తించగలుగుతారు. సైడ్ నుంచి సడన్ గా వస్తుంటే ఐసైట్ పర్ఫెక్ట్ గా ఉందనుకోండి, ఇటు నుంచి కూడా కనిపిస్తుంది. ఐసైట్ సరిగా లేదు. ఈ ప్రోగ్రామ్ కి ఒక యూజ్ చేసుకోవడానికి ఇంతమంది వచ్చారు. సో అందరికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ ఆపర్చునిటీ కోసం ఎల్వి ప్రసాద్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఎవ్రీ ఇయర్ ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ తో మేము అసోసియేట్ అయి ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మనం ఎన్నోసార్లు పెట్టుకుంటాము సర్వే న్యాయం ప్రధానమని. సో అందుబాటులో లేకుంటే వివిధ కంటి సమస్యలతో బాధపడేవారు ఎవరైనా ఉంటే ఎప్పుడైనా మా హాస్పిటల్కి సంప్రదించి చెకప్ ఉచితంగా చేసుకోవచ్చు. ఈరోజే కాకుండా మళ్ళీ తర్వాత ఎప్పుడు వచ్చినా కూడా మేము ఫ్రీగా చేస్తాం. సో మాకు ఈ ముదోల్ కేంద్రంలో కాకుండా మిగతా మండలాలు హెడ్ క్వార్టర్లో కూడా ఒక్కొక్క డాక్టర్ ఇక్కడ స్పెషాలిటీ సర్జరీస్ని ఇక్కడ నిర్వర్తించడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ని కూడా ఈ నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరూ కూడా సో సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. మనం ఇప్పుడు మన ఏరియాలో ఉన్న డ్రైవర్స్ అందరికీ మంచి కంటి చూపుతో మంచి డ్రైవింగ్ చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పెట్టే శిబిరంగా అవైలబుల్ భాగంగా ముదోల్ నియోజకవర్గ కేంద్రంలో డ్రైవర్ల కోసం నిర్వహించిన వినూత్న కంటి వైద్య శిబిరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతుంది. ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.
రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రైవర్ల క్షేమమే ధ్యేయంగా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మార్గదర్శకత్వంలో ముధోల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో భారీ కంటి వైద్య శిబిరం నిర్వహించారు. సాధారణంగా పోలీసులు రోడ్లపై డ్రైవర్ల లైసెన్సులు, పేపర్లు తనిఖీ చేయడం చూస్తుంటాం. కానీ ముధోల్ పోలీసులు ఒక అడుగు ముందుకేసి వారి కంటి చూపును తనిఖీ చేసి అద్దాలను పంపిణీ చేయడం విశేషం. ఈ కార్యక్రమానికి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ముధోల్ విభాగం వారు తమ సాంకేతిక సహకారాన్ని అందించారు. నిష్ణాతులైన వైద్యుల బృందం డ్రైవర్లకు అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించి చూపులోపం ఉన్నవారికి వెంటనే కళ్లద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. లోకేశ్వరం రాయాపూర్ కాలనీలో నివసిస్తున్న మహారాష్ట్ర, ముంబై నుంచి వలస వచ్చిన సుదర్శన్ అనే వ్యవసాయ కూలి కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. లోకేశ్వరం హెచ్ఓ అశోక్ స్వయంగా చొరవ తీసుకుని వలస కూలీలకు కూడా కంటి పరీక్షలు చేయించి అద్దాలు అందించడం గమనార్హం. ఈ సందర్భంగా లబ్ధి పొందిన డ్రైవర్లు మాట్లాడుతూ ఎస్పీపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో డ్రైవర్ల కోసం ఇలాంటి కార్యక్రమం జరగడం చూడలేదు. ఎస్పీ జానకి షర్మిల తీసుకున్న ఈ నిర్ణయం డ్రైవర్ల ప్రాణాలను, రోడ్డుపై వెళ్లే ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఎంతో దోహదపడుతుందని వారు కొనియాడారు. వైద్య సేవలు అందించిన ఎల్వి ప్రసాద్ బృందం ఈ శిబిరంలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ నుండి దాదాపు 10 మందికి పైగా సిబ్బంది పాల్గొని రోగులకు సేవలందించారు. డాక్టర్ శ్రీ శ్వేత, డాక్టర్ అనిరుద్ వైద్య పరీక్షలు నిర్వహించారు. సందీప్ దయాల్ అడ్మినిస్ట్రేటర్, శ్రీకాంత్ సెంటర్ అడ్మిన్ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. ఓం ప్రకాష్ సాయన్న కోఆర్డినేటర్లుగా వ్యవహరించారు. విశ్వనాథ్, రాజ్ కుమార్, గణేష్, నిఖిత వంటి టెక్నీషియన్స్ మరియు క్షేత్రస్థాయి సిబ్బంది, బాబురావు, రాహుల్ తమ సేవలను అందించారు. చూసారుగా, కాకి దుస్తుల వెనుక ఉన్న కరుణా హృదయాన్ని ముధోల్ పోలీసులు చాటి చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని, రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా నిర్మల్ నిలవాలని ఆశిద్దాం. రిపోర్టింగ్ ఎస్కే ముఖ్తార్, ముధోల్ నియోజకవర్గం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు. జై హింద్.